సాయి ఒకసారి నాకు ఫోన్ ఇయ్యి. సాయి చూడమ్మా ఆమె ఫోన్ లాక్కో. సాయి చెప్పు చెప్పు సాయి నేను అడిగితే ఏదేదో హాట్ హాట్ నాకు అనిపించింది. అమ్మ పోనీరు నా మీద కొట్టానా ఫ్రెండ్ ఓపెన్ చేయదు. సాయి ఎవరు పట్టలేదు ఇదేంటి పిచ్చి పట్టింది. స్టోరీ ఏంటి స్టోరీ కాదు రెండు హార్ట్ ఫ్రెండా నీకు కొడతాను మరి ఏంటి కాదు సై నువ్వు ఇలా పోతుంది అనుకోలేదు సై నేను రాత్రి అన్నాను. నోర్మై నవ్వుకో నీకు శబ్దం ఏంటి మా ఇంటి పోను నాకు టెన్షన్ పెట్టాడు. ఏ టెన్షన్ ఏం చదువుతారా ఏంటి చీ మరి నీతో నిన్ను దగ్గరికి రావడానికి కూడా నాకు అరే అమ్మా చీ ఇదంతా తిరుగుతున్నావా? అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. చీ అది అన్నది పోరా వీళ్ళు రావడం లేదు మరి తెలియదమ్మా నేను తెచ్చి పెళ్లి చేసేస్తానండి డబ్బుకి ఇవ్వాలన్నమాట మూతి పడి వేసేస్తాం సొంతరా చెప్పలేదు ఏంటి లేదు నేను తెలియదు ఉప్పు కాస్తుంది అసలు తెలుగు అమ్మా నీకు చదువు లేదురా అమ్మా అమ్మ అందుకే సెంచరీ జాయిన్ అయ్యాడు. నాన్న సెంచరీ అని చెప్పారులే లేదు ఇది ముందు చెప్పాడంట. నువ్వు చెప్పావా నేను నీకు చెప్పానా సెంచరీ వద్దు అని. ఏదో గూగుల్ ఉంటుంది ఏదో దానికి వెంటనే వద్దు నేను ఇచ్చే ఇన్సైట్ మరి ఎక్కువ వచ్చి నాకు బొరపాటు చేసుకున్నాను బొరపాటు ఏంటి దొరికిందిరా నీకు ఎక్కడ దొరికింది రోడ్డు మీద దొరుకుతుంది. నోరు పోయినావు ఎక్కడ దొరికింది ఇన్స్టాలో చూడకుండా దరిద్ర పుట్టుడా బయట చూడంటుంది. బయట కూడా కలుస్తాడు నాలుగు చూపించిన మీ కొడుకు సెట్టింగ్ అయిపోయిందని నెక్స్ట్ సరదా లేదు పిచ్చి तुम्हारे बेटा का घर बस गया
అవి ఉత్తుపాతం బుద్ధులు. అమ్మ ఇంతలో పట్టాయి. చూడంత అందంగా. సిగ్గు లేదు అడిగి మరి. అపోది ట్రైన్ నువ్వు అదే అదే మా మ్యాథ్స్ టీచర్ పోజ్ అది. ఇలా కలుస్తున్నారు వెళ్ళి అక్కడక్కడే కొట్టేస్తాం మరి. నువ్వేంటి లేదు అనుకుంటే నువ్వు సరే. నీ ఏజ్ ఎంత? నువ్వేంటి ఇలాగా? 16 years. లేదు వీడు పాడైపోయాడు. ఇది మరి ఏంటి చేయలేరు లైఫ్లో సాయి చెప్పేస్తున్నాను. నువ్వు మరి ఏం ఏంట్రా సిగ్గు చేయలేవు. లేకుండా? వీడికి ఇంకా బుద్ధి రాలేదు చెప్తున్నాను. అంత దీనివల్ల అమ్మ చెప్పేసింది. నేను చెప్పేస్తా అది నేను చెప్పిన ముందే ఏంటి నువ్వు ఇంకా సాగు నీతే ఇన్స్టా ఇవన్నీ వేస్ట్ టైం పాస్. ఇది చెప్తున్నానా? ఇది దాచుకొని ఉంచిట్టు నువ్వు చేసాయి. నాతో వచ్చి చెప్పింది మా అమ్మ చెప్పి ఆరోగ్యం తర్వాత చెప్పింది. అందుకే నాకు కాసేపు ఎన్నిసార్లు అడిగాను రియల్ అలాగ ఉందా ఏంటి ఎలా పోతున్నావు అని. నాకు చక్క ఉంది ఇదే పెద్ద అబద్ధం. చక్క ఉందంటే అంటూ ఉంది మాది లవ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకు అలాగా ఎంత ఎదిగి ఎందుకు చెప్తున్నావు అంటే లేదు ఎలాగట్లేదు నేను బోరు మీద తొట్టి అంటే బోరు మీద తొట్టేసాను నన్ను. చంపిరా మరి ఎందుకు ఎవరి కోసమో చంపి టైం పాస్ నీకు ఇంకేజ్ కాదు. ఇన్స్టా పంచి దాంతో కలిసి నువ్వు ఈ స్కూల్ మా నాకు చెప్తాను పొద్దు నువ్వు జాయిన్ మరో డేట్ అయిపోయి డబ్బులు కడతా. మర్చిపోలేవు కదా నమ్మాలి దినేష్ అంత ఇదా సేమ్ నెల డిఫరెన్స్. ఎక్కడ మీ స్కూల్ అనుకుంటుందా నేను చెప్పాను నేను చెప్పిందే రాదా రామ్ చరణ్కి ఎవరు ఉన్నారు? వాళ్ళు అలాంటి వాళ్ళు పాటలు. నువ్వేంటి చిన్నప్పుడు నుండి ఆ బుద్ధులు చిన్నప్పటి నుంచా సాయిసాను ఎవరికో చాక్లెట్ కొని ఇంటి కన్నా చెల్లి నాన్నకి మ్యాథ్ చదివిందా చదివించారా మ్యాథ్? నువ్వే కదా పట్టుకొని వచ్చా నేను అవును కదా మర్చిపోయాను. నేనే పట్టుకుని వచ్చింది దానికి. అదే ఇది నేను కూర్చొని ఇది అందుకే లోన్ దొరుకుతున్నారు పూరా పాడైపోయాడు. ఇలాగ పడతారంటే బతుకులు అవే ఉంటాయి. అర్థమైందా? జీవితం అంటే ఇదే. గట్టిగా 90 వచ్చింది అయితే. ఇది చాపరా అంటూ ఉంది మాది లవ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకు అలాగా ఎంత ఎదిగి ఎందుకు చెప్తున్నావు అంటే లేదు ఎలాగట్లేదు నేను బోరు మీద తొట్టి అంటే బోరు మీద తొట్టేసాను నన్ను. చంపిరా మరి ఎందుకు ఎవరి కోసమో చంపి టైం పాస్ నీకు ఇంకేజ్ కాదు. ఇన్స్టా పంచి దాంతో కలిసి నువ్వు ఈ స్కూల్ మా నాకు చెప్తాను పొద్దు నువ్వు జాయిన్ మరో డేట్ అయిపోయి డబ్బులు కడతా. మర్చిపోలేవు కదా నమ్మాలి దినేష్ అంత ఇదా సేమ్ నెల డిఫరెన్స్. ఎక్కడ మీ స్కూల్ అనుకుంటుందా నేను చెప్పాను నేను చెప్పిందే రాదా
రామ్ చరణ్కి ఎవరున్నారు? వాళ్ళు అలాంటి వాళ్ళు పాటలు నువ్వేంటి చిన్నప్పుడు నుండి ఆ బుద్ధులు చిన్నప్పటి నుంచా? సాయిసను ఎవరికో చాక్లెట్ కొని ఇంటి చదివించారా మ్యాథ్? నువ్వే కదా పట్టుకొని వచ్చా. అవును కదా, మర్చిపోయాను. నేనే పట్టుకుని వచ్చింది దానికి. అదే ఇది నేను కూర్చొని ఇది అందుకే లోన్ దగ్గర పూర పాడైపోయారు. ఇలాగ పడతారంటే బతుకులు అవే ఉంటాయి. అర్థమైందా? జీవితం అంటే ఇదే. గట్టిగా 90 వచ్చింది అయితే. ఇది టాపరా? ఇది టాపరా? ఎంత పర్సెంటేజ్? 94. ఎందుకు అలా పోతుంటారు మీరు? ఇదే ముస్లిం, ఇదే క్రిస్టియన్. తెలుగుదా హిందీ? కట్టర్ హిందూ. హిందీ హిందీ కాదు, హిందూ. నువ్వు ఇచ్చేస్తావు. తెలుగులో నేర్చుకుంటావా? అదా అవన్నీ తెలియదు. ఏటైంది? నేను నీ మీద నాకు మరి నమ్మకం పోయింది. ఏటమ్మా? మరి నమ్మకం. తెలుగులో నవ్వుతా? ఇది ఇలా తిరుగుతారా సోనీలుగా? చదువుకునే టైంలో ఇలాగ లవర్లు పట్టుకొని బండి మీద తిరుగుతాడా? కొట్టేస్తాను మరి. కాళ్ళకి చచ్చిపోతున్నాడు. అందుకే ఇవాళ వెళ్తుంటుంది బంద్ చేసి కానీ మన మీద కోపం వాడికి. నా మీద కోపం, నా మీద కోపం. వాళ్ళ మరి ఎవరు పిల్లలకి నమ్మలేము. మరి అమ్మ నాన్న మాట మీద మరి ఎవరు లేరు. లేదు ఏటి లేదు, మూసుకొని బంద్ చేయదు. తురులావా? ఏదంటున్నాను? తురులావా? సిగ్గు లేదు, బొర్ర ఊపుతున్నాడు. మరి సో ఫైనలీ గైస్, ప్రాంక్ సక్సెస్ఫుల్ అమ్ముతుంది. ఫోటో ఎక్కడ నుండి వచ్చింది అయితే? ఏఐ ఫోటో. ఇదిగో, నాకు ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా? ఇలాంటిదయి నువ్వు ఎలాగనుకున్నావమ్మా? ఇలాంటిదయి ఇంకా ఇన్స్టాలో ఉన్న మంచిది కాదురా, బయటదే కావాలి. ఈ చాటింగ్ ఎవరు తెలుసా? సాయి, నేను ఇప్పుడు చేసాను. సోనాక్ నంబర్ అమ్మా, ఫోన్ పే నంబర్. గుండి జారి కింద పడితే నిజంగా నాకు కంటిన్యూ నీరు వచ్చింది. ఊరి చేయడం కూడా ఇప్పుడెప్పుడు అది తెలియలేదా? నేను అవన్నీ చూస్తాను. రోజు రూమ్ లో దూరిపోతున్నాడు, ఏడు చేస్తున్నాడు అని. ట్రూ లవ్ అంట. ఇంకా మళ్ళీ ట్రూ లవ్. సో గైస్, ఫైనలీ ప్లాన్ సక్సెస్ఫుల్. సో వాళ్ళకి ఎంతకు చాలు, కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్ లా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్. అయితే నా సెట్టింగ్ ఉంది అయితే చంపేస్తాను. చూడు, అందంగా ఉంది అన్నావు. పెళ్ళి అందంగా ఉంది కానీ ఇలాంటి ఇరుటి కోసం కాదు. అయితే పోనీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు? నా మీద లేదు, అయినా నమ్ముకోలేదు. మళ్ళీ అలాగ అంటున్నావు. నిజంగా ఏ లేదు, పోయేలేదు. పోనండు నిచ్చేద్దాం. అమ్మ సెట్టింగ్ చేద్దాం. అమ్మ సెట్టింగ్ చేద్దాం.
ఫోన్లోనే అయిపోతుంది ఏంటి మరి ఆ పెళ్ళి ఎక్కడ నుండి వచ్చింది నేను గాబరు పెట్టి చేస్తాను నిజంగా నా సాయి మీద నమ్మకం పోయింది నాకు ఇలాగైతే తయారయ్యాడు అనుకున్నాను ఇప్పుడు చూడు నీ రెండో నా నైటీతోనేనా నైటీతోనే మళ్ళీ నైటీతోనే ఇంట్లో ఎండ వస్తుంది నువ్వు ఎలా చూస్తానన్నావు ప్లానింగ్ మా ఇద్దరిదే కదా అదే ఎంతసేపు పడుతుంది పూరా ఫోన్ లాక్కొని మళ్ళీ అమ్మ అమ్మ పట్టుకో 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 ఎద్దరు లాక్ ఫస్ట్ నుంచి ఉంటుంది వీడియో ఎత్తే నా ఫ్రెండ్స్ ప్లానింగ్ చూపించమని చిచి నేను ఇల్లుకున్నాను రా ఫ్రెండ్స్ ప్లానింగ్ ఇది ఇలాగ చేయమని అమ్మతో ఇలా చేయమని సో ఈ టైం పడుతుంది నెక్స్ట్ బ్లాగ్లో చూపిద్దాం ఇది బాయ్ గైస్ బాయ్ మిల్తే హై నెక్స్ట్ ప్రాంక్ కే సాత్ ఇదేంటి ఫ్యాన్ ఎందుకు బంద్ చేసావు అయితే మరి సౌండ్ రావాలా మాటలు నేనేంటి అనుకున్నాను టెన్షన్కి ఫ్యాన్ బంద్ చేస్తారేంటి అమ్మా ఇదిగో గైస్ ఫైనల్ వచ్చింది అమ్మా మేరీ అమ్మా కి సెట్టింగ్ ఇదిగో దరిద్ర కొట్టు ఇదే మరి ఇలాగే చేశాడా విడాకులు ఇచ్చేస్తాను నాకు అమ్మో కరెక్ట్ సెట్ అమ్మో అమ్మో కరెక్ట్గా ఉందమ్మో చూడలేకపోతున్నాను మీరు మమ్మీకి చూడగదా నాన్న విడాకులు ఇచ్చేస్తారు నాంది చేసేదు అమ్మా నాన్న ఇది చూపిద్దాను నువ్వు నాన్న చూపిద్దాం చూపిస్తారు అమ్మతో ఎప్పుడైనా నాన్న చూపిస్తాను మీరేంటైతే సరే బాయ్